when you're born again, you're born into a world of signs and wonders. నీవు తిరిగి జన్మించినప్పుడు నీవు సూచక్రియల అద్భుత కార్యములు జరిగే లోకములోనికి తిరిగి జన్మించావు నీవు. సో ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ సైన్స్ అండ్ వండర్స్. ప్రతి బిడ్డ, ప్రతి దేవుని బిడ్డ, తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డకి సూచక్రియల అద్భుత కార్యములు నిశ్చయముగా జరుగుతాయి. When you are born again, God intended that your supernatural, that the supernatural will be your natural. నీవు తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏమి నిర్ణయించాడు, ఏమి నిర్దేశించాడు, ఏమి ఉద్దేశించాడంటే నీ గురించి అసాధారణమైన కార్యములు నీ జీవితంలో సాధారణమైనవిగా ఉండినట్లుగా నిర్ణయించాడు. అంటే యూ విల్ బి నేచురల్లీ వాకింగ్ ఇన్ సూపర్ నేచురల్. నీవు సాధారణంగానే అసాధారణమైన కార్యములు చేయటం ఆరంభిస్తావు. హీలింగ్ బికమ్స్ నేచురల్. స్వస్థత నీకు సాధారణమైపోతుంది. మిరకల్స్ బికమ్స్ నేచురల్. అద్భుతములు నీ కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి జరగటం మొదలు పెడతాయి. నేచురల్గా జరిగేస్తాయి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకనంటే ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. పరిశుద్ధాత్ముడు నీ జీవితము పైన పొదుగుచున్నాడు గనుక. నేను చెప్తున్నాను, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి లక్ చేత నడిపించబడడు. ఎ పర్సన్ బ్లెస్డ్ బై గాడ్ will never be operated by luck. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, the book of Isaiah chapter 11 మొదటి వచనం నుండి చదువుదాం. యెషయా 11:1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుంచి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, బాగా గమనించాలి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చూసారు, అసలు ఆలోచనకు ఆధారమే దేవుని ఆత్మ, బలముకు ఆధారమే దేవుని ఆత్మ, జ్ఞానమునకు ఆధారమే దేవుని ఆత్మ, వివేకమునకు అంటే ఎవ్రీథింగ్ వాజ్ బోర్న్ ఫ్రమ్ హిమ్. విజ్డమ్, నాలెడ్జ్, స్ట్రెంగ్త్, దీస్ ఆర్ ఆల్ బోర్న్ ఆఫ్ గాడ్. వీటన్నిటికి ఆధారమగు ఆత్మ. చదవమ్మా. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద. దిస్ అబౌట్ ద హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు, జ్ఞానవంతుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆయన జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. కమ్ ఆన్, ఆమేన్ చెప్పండి. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎన్ ఇల్లిటరేట్. ఆయన అనాగరికుడు కాదు పరిశుద్ధాత్ముడు. Come on. So if you write, he can read. Write down the questions that you have concerning your life. నీ జీవితమును గురించి నీవు కలిగిన ప్రశ్నలు రాయి. నీ భవిష్యత్తును గురించి నీ కలిగిన సందేహములు రాయి. పరిశుద్ధాత్ముడు వాటిని చదువుతాడు. లిసన్ టు మీ. ద హోలీ స్పిరిట్ విల్. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? నాకు చాలా చదివాడు ఆయన చదివాడు అంటే అర్థం ఏంటంటే హీ విల్ బిగిన్ టు బ్రూడ్ ఓవర్ దట్ సిచ్యువేషన్. పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితుల పైన పొదగటం ఆరంభిస్తాడు. ఆయన పొదగటం ఆరంభిస్తే నిరాకారముగా ఉన్న భూమి, శూన్యముగా ఉన్న భూమి, బాటమ్లెస్ ఎంప్టీ పిట్, చీకటి అంధకారముతో నిండిపోయినది ఈ రోజున ఎలాగైపోయింది? ఎన్ని ప్లానెట్స్, గెలాక్సీ, స్టార్స్, స్కై, శాస్త్రవేత్తలు తలలు పండిపోతున్నాయి. ఇంకా వారు డిస్కవర్ చేయనివి చాలా ఉండిపోయినాయి. ఎట్లా కలిగినాయి? పరిశుద్ధాత్ముడు పొదగగా ఒక శూన్యము పైన, ఒక ఎంప్టీనెస్ పైన పరిశుద్ధాత్ముడు పొదిగితే ఇంత విశ్వం ఏర్పడితే హౌ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం సంగతి ఏంటి? అద్భుతమైన భవిష్యత్తును నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. అద్భుతమైన భర్తను నీ కొరకు సిద్ధపరిచాడు. పెండ్లి కావాల్సిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆల్ ద యంగ్ గర్ల్స్ సే లౌడ్ ఆమేన్. ఓకే, యంగ్ బాయ్స్తో ట్రై చేద్దాం. పెళ్లి కాని వాళ్ళు ఎవరుంటే, అద్భుతమైన భార్యను నీ కొరకు సిద్ధపరిచాడు. అది అట్లా ఉండాలి. ఆమేన్. చాలామంది ఎప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెడతారంటే, పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత కూడా చాలామంది ప్రార్థన చేయరు. ఒక 4-5 సంబంధాలు వస్తే అందులో ఏది సెట్ అయిపోతుంది అప్పుడు మొదలు పెడతారు ప్రార్థన.
వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు జవాబు వస్తుంది? ఎప్పుడు పెళ్ళయిద్ది? చిన్నప్పుడు ఫీబా రేడియో కదా, విశ్వవాణిలో దైవజనులు జోషి గారు వాక్యం చెప్పాలి. జోషి అంకుల్ ఎంతమందికి తెలిస్తే ఒకసారి చేయి చూపించండి. ఆమెన్. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 7:30 వరకు జోషి గారు రేడియోలో వర్తమానం చెప్పేవారు. సో మా తాతయ్య ప్రతిరోజు రేడియో ఆన్ చేసి వాక్యం వినేవాడు. సాయంకాలం జోషి గారు వాక్యం చెప్పేవారు. అయితే ఆ రోజు సాయంత్రం యాక్చువల్గా మిద్ది మీదకి వెళ్ళి మా తాతయ్య వాక్యం వింటాడు రేడియో పెట్టుకొని. 5 గంటలకు స్టార్ట్ చేస్తాడు, వచ్చినవన్నీ వింటూ 7 గంటలకు వాక్యం విని ముగిస్తాడు. ఆ రోజు ఎందుకన్నా వర్షం పడుతుంటే కింద ఇంట్లోనే కూర్చొని బయట వరండాలో కూర్చొని రేడియో పెట్టుకొని వాక్యం వింటున్నాడు. వాక్యం వింటుంటే మేము కూడా అక్కడే చదువుకుంటూ ఉన్నాం. ఆ వాక్యం వింటా ఉంటే నాకు నా చెవును కూడా పడతా ఉంది. అంకుల్ వాక్యం చెప్పేది, జోషి గారు వాక్యం చెప్పేది. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మీ పిల్లలు ప్రార్థన చేయటం నేర్చుకున్న మొదటి నుంచి, ఆయన చెప్పిన మాట, మీ పిల్లలు ప్రార్థన చేయటం నేర్చుకున్న మొదటి నుంచి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పిస్తాం కదా, ఆ ప్రార్థన చేయటం మొదటి నుంచి కూడా వారు పెళ్ళి గురించి కూడా ప్రార్థన చేయటం నేర్పించాలి అన్నాడు ఆయన. ఏంటంటే వెరీ ఏజ్ ఆఫ్ 2 and 3, 2-3 సంవత్సరాల వయసు నుంచే బిడ్డలకు వారి భవిష్యత్తును, వారి వివాహం గురించి ప్రార్థన చేయటం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి కూడా అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ తమ వివాహములు కూడా దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయాలి అన్నాడు. ఇట్ వాస్ షాకింగ్ టు మీ. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అన్న మాట. నిజంగా ఆయన చెప్పిన తర్వాత విన్న దగ్గర నుంచి నేను కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టి దేవుడు నాకు మంచి జవాబునిచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ మధ్య మాట్లాడుతూ ఉంటే నాకు కూడా తెలిసింది ఏంటంటే, తను కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసేదంటే, ప్రభువా నాకు మంచి వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురంటే. నేను అడిగా, మరి నీకు జవాబు వచ్చిందా అని. అడిగితే చెప్పింది వచ్చింది అని. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు అప్పటికప్పుడు ఏదో ఇంకా అసలు చాలామంది కొంతమందికి ఆకలేస్తే చాలా గందరగోళం చేసేస్తారు. చూసారు అలాంటి వాళ్ళని. ముందంతా చెప్పరు, తింటావా అంటే చూద్దాంలే, ఈరోజు ఏం తింటా చూద్దాం, ఇంకా నాకు ఆకలేసేస్తుంది అంటారు. వాళ్ళు హడావుడిగా పొయ్యి మీద పెడితే ఆగరీలు ఉడికేదాకా ఆగరు, అక్కడక్కడి తిరుగుతూ ఉంటారు. ఆ హడావుళ్ళు ఏదో ఒకటి కాల్చుకుంటారు, లేదంటే వన్ డే సిస్టర్కి ఏదో ఒకటి కాలుస్తారు. ఎందుకంటే మీ కంగారుకి వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది. మిమ్మల్ని ఏదో ఒకటి. చాలామంది పెళ్ళి కోసం అట్లాగా ప్రార్థన చేస్తారు. నో, యంగ్ పీపుల్ లిసన్ టు మీ. మీకు దేవుడిచ్చిన టైం అంతా ప్రార్థన చేస్తుండే ప్రతిరోజు సీరియస్గా. దేవుడు కూడా అర్థమైంది, యువర్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని గురించి మీరు సీరియస్గా ఉన్నారని దేవుడికి అర్థమైంది. ఈ రోజున ఈ లిటరసీ రేట్ అంటే నాగరికత బాగా పెరిగింది. యాక్చువల్గా ఇదివరకు ఉన్నంత కాదు. ఈ రోజున గ్రామాలకు వెళ్ళిన అందరూ చదువుకుంటున్నారు. ఇదివరకు రోజులు అట్లా ఉండేది కాదు. ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విద్య చాలా అందుబాటులోనికి వచ్చేసింది మన భారతదేశంలో. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అందరూ బాగా చదువుకుంటున్నారు. కానీ నా హృదయంలో ఒకటే వేదన ఏంటంటే, ఈ తరం వారు somehow they are missing the God element in their life. వారి జీవితంలో దైవ కోణాన్ని మిస్ అయిపోతూ ఉన్నారు. బాగా డ్రెస్ చేసుకోవటంలో పెట్టినంత ఆసక్తి ప్రార్థనలో పెట్టట్లేదు. నథింగ్ రాంగ్, యూ షుడ్ డ్రెస్ వెల్, డీసెంట్గా ఉండాలి, కరెక్టే, బాగా కనపడాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి కుటుంబాలు కలిగి ఉండాలి, మంచి జీవితాన్ని కొనసాగించాలి. ఇవన్నీ కలిగి దేవుడు లేకపోతే మీ అంత అంటే వారంతా దరిద్రత కలిగిన వారు మరొకరు లేరు. తల్లిదండ్రులు కూడా విఫలమైపోతూ ఉన్నారు పిల్లలకి ఆధ్యాత్మిక పోషణ ఇవ్వటంలో. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. బాగా చదువుకోరా, మంచి మార్కులు రావాలని చెప్పినంత గట్టిగా బాగా చదువు వాక్యం అని చెప్తున్నారు తల్లిదండ్రులు. నాకు తెలీదు. ఈ వీకెండ్ కల్లా నువ్వు 4 కీర్తనలు రాసివ్వాలి నాకు చెప్పారు ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలకి. అమ్మ బలవంతం చేయకూడదు సార్ పిల్లలు. మరి చదువు, తాట తీసేస్తావు కదా. ఈరోజు సాయంత్రంకి క్వశ్చన్ అప్పు చెప్పకపోతే వాళ్ళు చేయరంటావు కదా. నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే,
మనము ఈ తాత్కాలికమైనవన్నీ సంపాదించుకునే మార్గంలో అసలైన దైవ సంబంధమైనవి చాలామంది మిస్ అయిపోతూ ఉన్నారు. సో ఇప్పటి నుంచే మన జీవితంలో జరిగే ప్రతి కార్యము, ప్రతి కార్యక్రమము ప్రార్థనలో గనక అది పొదగబడకపోతే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చాలా ఘోరంగా ఉన్నాయి, భవిష్యత్తులు చాలా ఘోరంగా ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా? You need to pray. You need to pray. Let the Holy Spirit brood upon your life, young people. Let the Holy Spirit brood upon your marriages. మీ వివాహాలపైన, మీ జీవితంపై, మీ పిల్లలపైన పరిశుద్ధాత్ముడు పొదుగునట్లుగా మీరు అవకాశం ఇవ్వాలి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది 40 వచ్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్ల. ఎందుకంటే దే సే లాట్ ఆఫ్ రీజన్స్. But I'm telling you, you need to ask the Lord to guide your life. మన జీవితాలు దేవుని మందిరానికి వచ్చే విషయంలో డోంట్ జస్ట్ ప్లే. నేను చెప్తున్నాను, మనకు టైం ఎక్కువ లేదు, మీకు తెలుసా విషయం. యేసుప్రభు చాలా త్వరలో రానయ్య ఉన్నాడు. యేసుప్రభు చాలా త్వరలో రానయ్య ఉన్నాడు. మనం సరదాగా రాకూడదు చర్చికి. డోంట్ ప్లే ద చర్చ్. లిసన్ టు మీ. డోంట్ జస్ట్ ప్లే ద చర్చ్. దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు కాన్షియస్గా 7 గంటలకు ఆరాధన అంటే ఇంట్లో 7 గంటలకు లేచి రెడీ అవ్వకండి. 7 గంటలకు ఇక్కడ ఉండండి. నేను రాత్రి అంతా నిద్ర లేకపోయినా, ఎంత ప్రయాణాలు చేసి వచ్చి, నేను రాత్రి ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్, బట్ ఐ మేక్ షూర్ దట్ ఐఎమ్ హియర్ ఇన్ ద చర్చ్ బిఫోర్ 7. ఎందుకంటే 7 o'clock నా రిపోర్టింగ్ టైం దేవుని మందిరంలో. 7 గంటలకు ఆరాధన అంటే. ఆమేన్. కమ్ ఆన్, నిలవడం. హల్లెలూయా. ఇవన్నీ చేస్తే ఏమైతే పాస్టర్ గారు? చేసిన తర్వాత కనపండి, 6 నెలల తర్వాత ఏమైంది మీరే చెప్తారు, నేను చెప్పిన అవసరంలా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ దేవుని ఘనపరిచే విషయాలు ఇవన్నీ. నీ చిన్న చిన్న కార్యముల ద్వారా దట్ షోస్ హౌ మచ్ యు ఆనర్ గాడ్ అండ్ హౌ మచ్ యు ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని దేవుని ఎంత ఘనపరుస్తుందో అదే తెలియచేస్తుంది. నా మాట అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. కమ్ ఆన్, ఎలా హల్లెలూయా. సో రైట్ ఆల్ ద క్వశ్చన్స్. నీకు కలిగిన ప్రశ్నలు, నీకు కలిగిన సందేహాలు, వాటిని రాసి పరిశుద్ధాత్ముడు వాటి మీద పొదుగునట్లుగా నువ్వు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే క్రొత్తగా జన్మించిన వ్యక్తికి దేవుడిచ్చిన ఒక భాగ్యం ఏంటంటే, మీరు వెన్ యు ఆర్ బోర్న్ అగైన్, మీరు దేనిలోనికి జన్మించారంటే యు ఆర్ బోర్న్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ సూపర్ నేచురల్. మీరు ఒక సాధారణమైన కార్యములు జరిగే లోకములోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్. యు ఆర్ బోర్న్ అగైన్ ఇంటూ a realm of signs and wonders. సూచక్రియలు, అద్భుతములు చూసే ఒక పరిధిలోనికి మీరు తిరిగి జన్మించారు. అందుకే నికోదేముతో యేసుప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మయునై ఉన్నది. చూసారా? మీకు ఈ కాన్వర్సేషన్ తెలుసు కదా. నికోదేము ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవనం ఒక వారసున్న వాళ్ళంటే ఏం చేయాలన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ముసలివాడనైనా నేను ఎట్లా మరలా తిరిగి నా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తా? అది ప్రశ్న నికోదేముది. నో జీసస్ ఈజ్ ఆన్సరింగ్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, వేర్ ఇస్ ది స్క్రిప్చర్? 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. వర్డ్ 7, 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను. ఈ వచనం మీరు బాగా పట్టుకోవాలండి. 8వ వచనాన్ని మీరు హృదయంలో నాటుకోవాలి. 8వ వచనాన్ని మీరు స్థిరపరచుకోవాలి. 8వ వచనం మీకు అర్థమగినట్లు మీరు ప్రార్థన చేయాలి. బ్యూటిఫుల్ వర్డ్స్. వర్డ్స్ 8. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో మీకు తెలుసా? తెలీదు. అందుకని గాలి ఎక్కువైతే, ఒక ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే
రోడ్డు పైన వెహికల్స్ కూడా ఆపేస్తారు. మొన్న సైక్లోన్ టైంలో ఆపేశారు కదా, ఎందుకంటే ఆ గాలి ఎక్కువైతే ఆ గాలి తీసుకెళ్ళిపోతుంది వెహికల్స్ని కూడా. చాలా స్ట్రాంగ్ విండ్స్. చాలా సంవత్సరాల క్రితం హుద్ తుఫాన్ వచ్చింది. అప్పుడు ఒకానొక టైంలో దాదాపు 200 km/h విండ్స్ వచ్చినాయి అని అన్నారు. అంటే ఎంత స్పీడ్ అది, ఎంత స్ట్రాంగ్ విండ్స్. ఆ తర్వాత హుద్ తర్వాత నేను వైజాగ్ వెళ్తే అసలు స్ట్రాంగ్ ఐరన్ ఇవి స్ట్రీట్ లైట్ పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా బెండ్ అయిపోయినాయి. గాలికి బెండ్ అయిపోయినాయి. ఎవరో గట్టిగా కొడితే కాదు, గాలికి బిల్డింగ్స్ కదిలిపోయినాయి, వెహికల్స్ ఎగిరిపోయినాయి. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును. మీకు కనపడతామని చెప్పండి. నీవు దాని శబ్దము విందువే గాని ఎక్కడి నుండి వచ్చునో, అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. మీ గురించి రాయబడిన వచనం 8వ వచనం. అందుకని బాగా చదవాలనేది ఆ వచనం. ఆత్మలకు జన్మించిన వాడు అనగా మీ పేరు రాసుకోవాలి అక్కడ. దేవుడు నేను ఎలా చేశాడంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడి నుంచి వెళ్ళావో నీకు తెలియకుండా నీ ఇంపాక్ట్ అక్కడ ఫీల్ అవునట్లు. శబ్దం వినపడుద్ది కానీ అవ్వనికి తెలియకుండా. అంటే యు అండర్స్టాండ్ దట్ యు విల్ బిగిన్ టు మేక్ బిగ్ ఇంపాక్ట్, మేజర్ ఇంపాక్ట్. ఆత్మలుగా పుట్టినవాడు అట్లాగే ఉన్నాడు. నౌ లిసన్ టు మీ. నా మాట అర్థమైతే ఆమె అని చెప్పండి. When you are born again, బాగా వినాలి. When you are born again, you are born into a world of signs and wonders. నీవు తిరిగి జన్మించినప్పుడు నీవు సూచక్రియల అద్భుత కార్యములు జరిగే లోకములోనికి తిరిగి జన్మించావు నీవు. సో ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ సైన్స్ అండ్ వండర్స్. ప్రతి దేవుని బిడ్డ, తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డకి సూచక్రియల అద్భుత కార్యములు నిశ్చయముగా జరుగుతాయి. నా మాట అర్థమైందా? ఆత్మలకు జన్మించిన వాడు అట్లాగే ఉన్నాడు అన్నాడు 8వ వచనంలో. సో యు న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్. ఈ తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏమని మీ కొరకు నిర్ణయించాడంటే, ద సూపర్ నేచురల్ ఈజ్ యువర్ నేచురల్. ఈ అసాధారణమైనది నీ సాధారణమైన జీవితం. అది నా మాట మీకు అర్థం కాల, మరలా చెప్తాను. When you are born again, God intended that the supernatural will be your natural. నీవు తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏమి నిర్ణయించాడు, ఏమి నిర్దేశించాడు, ఏమి ఉద్దేశించాడంటే నీ గురించి అసాధారణమైన కార్యములు నీ జీవితంలో సాధారణమైనవిగా ఉండినట్లుగా నిర్ణయించాడు. అంటే యూ విల్ బి నేచురల్లీ వాకింగ్ ఇన్ సూపర్ నేచురల్. నీవు సాధారణంగానే అసాధారణమైన కార్యములు చేయటం ఆరంభిస్తావు. నా మాట మీకు అర్థమైందా? హీలింగ్ బికమ్స్ నేచురల్. స్వస్థత నీకు సాధారణమైపోతుంది. మిరకల్స్ బికమ్స్ నేచురల్. అద్భుతములు నీ కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి జరగటం మొదలు పెడతాయి, నేచురల్గా జరిగేస్తాయి. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? ఎందుకనంటే ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. పరిశుద్ధాత్ముడు నీ జీవితము పైన పొదుగుచున్నాడు గనుక. సో కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన అనుభవము, రెండవ ప్రాముఖ్యమైన మార్గము ఏంటనంటే పరిశుద్ధాత్మతో నీ సహవాసము, కాన్షియస్ ఫెలోషిప్ ఆర్ కాన్షియస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నీవు కాన్షియస్గా నీవు సహవాసము నువ్వు చేయటం ఆరంభిస్తే దేవుడు నీ మార్గమును ఆయన సరిచేస్తూ నడిపిస్తూ నీకు స్పష్టతనిస్తూ, నేను చెప్తున్నాను, ఆయనను ముందుకు తీసుకుని వెళ్ళటం ఆరంభిస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి లక్ చేత నడిపించబడడు. ఏ పర్సన్ బ్లెస్డ్ బై గాడ్ విల్ నెవర్ బి ఆపరేటెడ్ బై లక్. అసలు బైబిల్లో లక్ అన్న మాట నేను ఎదుగుదామని చూస్తే కనపడలేదు ఎక్కడ. దెర్ ఇస్ నో వర్డ్ లక్ ఇన్ ద బైబిల్. నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. కమ్ ఆన్, ఎలౌడ్, హల్లెలూయా. నోవేర్ ఇన్ బైబిల్ ఎక్కడ లక్? నో. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దేవుడితో నీకున్న సహవాసంలోంచి సమస్తము నీకు జరుగుతాయి. ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేతది
ఎక్కువ కాదు. ఒక ట్రాన్స్లేషన్లో దేవుడు దానికి దుఃఖమును కలుపడు. హీ విల్ నాట్ యాడ్ సారో టు ఇట్. ఎంత గొప్ప మాట అది. నా మాట అందరూ వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి. మీ ఆమెన్ బాగాలేదు. కమాన్ ఎలా ఉడ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎందుకని? ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం దయచేసి చూడండి. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడని వాళ్ళందరూ ఆమెను చెప్పండి. 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము, Proverbs chapter 23 and verse 18. 18వ వచనం, సామెతలు 23:18. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ముందు గతి రానే వచ్చునంటే నిశ్చయముగా నీవు ఆశించినది అది నెరవేర్చబడును అని అర్థం. Hallelujah. For surely there is a latter end, a future and a reward. Give me AMPC, Amplified Classic లో చదువుతున్నాను. For surely, నిశ్చయంగా there is a latter end. నీ జీవితమునకు ఒక 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 నిరీక్షణ దేవుడిచ్చాడు. There is a latter end అంటే a future and a reward. దేవుడు నీ కొరకు ఒక మంచి భవిష్యత్తును సిద్ధపరిచాడు నమ్మిన వారు. ఒక ఫలమును సిద్ధపరిచాడు. కమాన్ నమ్మిన వారు. నేను చెప్తున్నాను, దేవుని మందిరంలో మీరు గడిపే సమయం ఎన్నటికీ వృధా కాదు. దేవుని మందిరంలో మీరు చేసే ఏ చిన్న పనైనా విస్తారమైన ఫలాన్ని మీరు చూస్తారు. నేను చెప్తున్నాను, అది ఎంతవరకు చూస్తారంటే మీ పిల్లల 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 తరము వరకు అది మీపై నిలబడుతుంది. సో దెర్ ఇస్ ఎ లేటర్ ఎండ్. భవిష్యత్తు ఉంది. ఎ ఫ్యూచర్ అండ్ ఎ రివార్డ్ అండ్ యువర్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్ షల్ నాట్ బి కట్ ఆఫ్. నీవు నిరీక్షించినది ఏమాత్రము కూడా భంగపరచబడదు. కమాన్ ఆమేన్. సో గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సే, దేవుడు అన్నాడు, హలో గెట్ రెడీ ఫర్ అన్ అప్గ్రేడ్. గాడ్ వాంట్స్ అప్గ్రేడ్. 2026 సంవత్సరం నేను చెప్తున్నాను, ఎవరు ఈ మాట రిసీవ్ చేసుకుంటే నాకు తెలియదు. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ బిజినెస్. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ మ్యారేజ్. God wants to upgrade your career. దేవుడు నీ కెరియర్ని, నీ బిజినెస్ని, నీ వివాహ జీవితమును, నీ 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 భవిష్యత్తును ఆయన అప్గ్రేడ్ని నిర్ణయించాడు 2026లో. నమ్ముతున్నారా? ఎందుకని? బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. పరిశుద్ధాత్ముడు నీ పైన పొదుగుతే నీకు అప్గ్రేడే తప్ప మరొకటి లేదు. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ స్పీకింగ్. Somebody shout upgrade. Come on, get ready for an upgrade. Get ready for an upgrade. I want to upgrade. నా ప్రార్థన, Lord, I want to upgrade. నా పరిచర్య అప్గ్రేడ్ అవ్వాలి, నా జీవితం అప్గ్రేడ్ అవ్వాలి, నా ఫైనాన్సెస్ అప్గ్రేడ్ అవ్వాలి, ఫ్యామిలీ అప్గ్రేడ్ అవ్వాలి. Come on. ఇవన్నీ మీకు కూడా కావాలంటే ఆమెను చెప్పండి. Come on, that's what God wants to do in 2026. An upgrade. Come on. Then I was searching in different dictionaries. Upgrade అంటే మీకు అసలైన మాట చెప్దాం. An upgrade means you are equipped with ideas and abilities to solve problems in new ways. అప్గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే నీవు క్రొత్త ఆలోచనలతో, క్రొత్త సామర్థ్యముతో నీవు సిద్ధపరచబడి నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యను కూడా నీవు నూతన విధానములో పరిష్కరించుటయే. హల్లెలూయా. I will repeat what I said. You are equipped with new ideas. You are equipped with new abilities. నీవు నూతన ఆలోచనలతో సిద్ధపరచబడతావు. అప్గ్రేడ్. నేను అప్గ్రేడ్ అవుతున్నాను. దేవుడు నేను అప్గ్రేడ్ చేస్తున్నాడు అంటే హీఈస్ ఎక్విపింగ్ విత్ న్యూ ఐడియాస్. నూతన ఆలోచనలు, ఎవరికి రాని ఆలోచనలు, ఏ పుస్తకంలో దొరకని ఆలోచనలు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలా వాడు? హల్లెలూయా. వాషింగ్టన్ కార్వర్ గురించి మీకు ఇంతకుముందు చెప్పాను. ఏ పుస్తకంలో లేని ఆలోచన ఉపవాస ప్రార్థనలో దేవుడు అతనికి ఇస్తే, ఒక పీనట్, ఒక శనక్కాయని తీసుకుని వెళ్ళి ల్యాబ్లోకి తీసుకుని వెళ్తే దాంట్లో నుంచి 300 పైన ప్రొడక్ట్స్ చేయగలిగిన ఒక ప్రిన్సిపల్ దేవుడు అతనికి ఇస్తే, అతనికి వచ్చిన ఆలోచనల నుంచి పుస్తకాలు పుట్టినాయి. ఈరోజు నా పుస్తకాలు చదువుతున్నారు తర్వాత శాస్త్రవేత్తలందరూ. ప్రజలు నీ దగ్గరకు వచ్చి అడగాలి, ఇది ఎలాగా, ఇది ఎలా చేసావు, ఇది ఎలా చేసావు, నీకు ఎలాగొచ్చింది, మార్కెట్లో ఇది లేదు కదా.
అంటే బయట ఇట్లా లేదు కదా. ఏంటి ఏంటి కొంతమంది అంటారు కదా, ఇదివరకు ఇప్పుడు కూడా అనేవాళ్ళు, కొంతమంది మాస్టర్ అని పిలుస్తారు, విన్నారా? ఏం మాస్టరు, మాకెవరు జరగ నీకెంత జరుగుతుంది? ఎందుకు జరుగుద్దంటే దేవుడిని అప్గ్రేడ్ చేస్తున్నాడు కాబట్టి. దేవుడిని అప్గ్రేడ్ చేస్తున్నాడు కాబట్టి. కమ్ ఆన్, హల్లెలూయా. యు ఆర్ ఎక్విప్డ్ విత్ న్యూ ఐడియాస్. నూతన ఆలోచనలతో ఆయన నిన్ను ఎక్విప్ చేస్తాడు. యు ఆర్ ఎక్విప్డ్ విత్ న్యూ ఎబిలిటీస్. నూతన సామర్థ్యముతో ఆయన నిన్ను ఎక్విప్ చేస్తున్నాడు. ఎందుకనంటే టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ వేస్. ఎదుట ఉన్న ప్రతి సమస్యను నూతన మార్గములో పరిష్కరించుట కొరకు. హల్లెలూయా. Somebody shout, I am ready for upgrade. Come on, loud, I am ready for upgrade. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ కూడా చేసి నా నోట్స్లో రాసుకొని వచ్చాను. అప్గ్రేడ్ అంటే మీరు కొత్త మార్గాల్లో సమస్యలను పరిష్కరించే ఆలోచనలు మరియు సామర్థ్యాలతో సన్నద్ధమయ్యారని అర్థం. దట్స్ వాట్ గూగుల్ సెడ్. నేను మరలా చదువుతున్నాను నా నోట్స్లోంచి. అప్గ్రేడ్ అంటే మీరు కొత్త మార్గాల్లో సమస్యలను పరిష్కరించే ఆలోచనలు మరియు సామర్థ్యాలతో సన్నద్ధమయ్యారని అర్థం. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యూ విల్ నాట్ సర్వ్ జీసస్ ఇన్ వెయిన్. క్రీస్తును నువ్వు దేవుని మందిరంలో చేసే పరిచర్య నీ జీవితంలో వృధా కాదు. దిస్ న్యూ ఇయర్ ఈజ్ ఎన్ ఇయర్ ఆఫ్ అప్గ్రేడ్. నేను చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో నేను చెప్తున్నాను, అప్గ్రేడ్ యువర్ కమిట్మెంట్ టు క్రైస్ట్. క్రీస్తునకు నీ నిబద్ధతను అప్గ్రేడ్ చేసుకో విశ్వాసి. పరిశుద్ధతలో నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. దేవునికి ఇచ్చే విషయంలో అప్గ్రేడ్ అవ్వాలి. నీ 10వ వంతు చెల్లించే విషయంలో అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. అప్గ్రేడ్ ఇన్ యువర్ కమిట్మెంట్ విత్ క్రైస్ట్. ఐ డోంట్ నో, గత సంవత్సరం అంతా ఏ టైంకి మందిరంకి వచ్చావో తెలియదు. అప్గ్రేడ్ అవ్వు ఈ సంవత్సరం. 3వ వారానికి వచ్చింది. ఎన్నో వారం ఇది? 2వ వారమా? 3rd సండే. 3వ వారం. అప్గ్రేడ్ ఇన్ యువర్ కమిట్మెంట్ టు క్రైస్ట్. నేను చెప్తున్నాను, ట్రస్ట్ గాడ్. దేవునిని మాత్రమే నమ్ము. హీఈస్ నాట్ వన్ ఆఫ్ యువర్ ఆప్షన్స్, హీఈస్ ద ఓన్లీ వే. చాలా ఆప్షన్స్లో దేవుడు ఒక ఆప్షన్ కాదు, ఆయన ఒక్కడే మార్గం. నేను చెప్తున్నాను, టేక్ రిస్క్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత చూపించడానికి రిస్క్ చేయి. అబ్రహాం రిస్క్ చేశాడు, యెఫ్తా రిస్క్ చేశాడు, సంసోన్ రిస్క్ చేశాడు, దానియేలు రిస్క్ చేశాడు. టేక్ రిస్క్ ఇన్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్. రిస్క్ చేసి విధేయుడు. దేవుడు రిస్క్ చేసి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అమ్మో ఇది చాలా రిస్క్ పాస్టర్ గారు మీరు అన్నట్టు. నేను అమ్మో ఆ మాట విని, దేవుని మాట విని, అయ్యో నేను విధేయత చూపించాలంటే, అయ్యో నేను 10వ భాగం 10వ భాగం రెగ్యులర్గా ఇవ్వాలంటే, నేను దేవునికి నేను సో చేయాలంటే, లేకపోతే నేను ఇక పలానా ఆఫీసులో నేను ఈ విషయంలో నేను కొంచెం వాళ్ళతో ఏకీభవించకపోతే నమ్మో చాలా కష్టం. హలో 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 హలో. అందుకే నేను చెప్తున్నాను, అప్గ్రేడ్ ఇన్ యువర్ కమిట్మెంట్ టు గాడ్ దిస్ ఇయర్. దేవుని కోసం నిలబడి చూడు. నీ కోసం దూతల సమూహం అంతా నిలబడతారు. పరలోకమంతా విల్ బ్యాక్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ద హోల్ హెవెన్ విల్ బ్యాక్ యూ. పరలోకమంతా సైన్య సమూహాలు నీ పక్షంగా నిలబడతారు. అంతే. ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. మరలా వినండి, ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. కంగారు పడద్దు. దేవుడు గ్రాండ్గా బయటకు తీసుకొని వస్తాడు నేను.